ద్రోహం యొక్క నీడ 3 కోట్ల కుట్ర. మరుసటి రోజు ఉదయం పంకజ్ మేల్కొనేసరికి షాకింగ్ వార్త ఎదురైంది. కంపెనీ ఉమ్మడి ఖాతా నుండి 3 కోట్ల రూపాయలు మాయమయ్యాయి. నరేంద్రన్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయబడింది మరియు అతని ఇల్లు ఖాళీగా ఉంది. పంకజ్ గుండె ఆగినంత పనైంది. నమ్మిన స్నేహితుడే వెన్నుపోటు పొడిచాడు. కేసును ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఇన్స్పెక్టర్ రాథోడ్ రంగంలోకి దిగారు. పంకజ్ ఫిర్యాదు మేరకు ఆఫీసులో విచారణ మొదలైంది. రాథోడ్ ఒక అనుభవజ్ఞుడైన అధికారి. అతను ప్రతి చిన్న విషయాన్ని నిశితంగా గమనించసాగాడు. నరేంద్రన్ ప్లాన్ చాలా పక్కాగా ఉందని అతనికి అర్థమైంది. ఇన్స్పెక్టర్ రాథోడ్ బ్యాంక్ అధికారులతో కలిసి నరేంద్రన్ లావాదేవీలను పరిశీలించారు. ఆ 3 కోట్లు నేరుగా ఒకేసారి కాకుండా వేర్వేరు బినామీ ఖాతాల ద్వారా విదేశాలకు మళ్లించబడ్డాయని వెల్లడైంది. డిజిటల్ ఫోరెన్సిక్ బృందం నరేంద్రన్ వాడిన ల్యాప్టాప్ను స్వాధీనం చేసుకుంది. విచారణలో ఒక కీలక మలుపు వచ్చింది. నరేంద్రన్ కారు డ్రైవర్ వందన్ పోలీసులకు పట్టుబడ్డాడు. మొదట అతను ఏమీ తెలియదని అబద్ధం చెప్పాడు. కాని రాథోడ్ తనదైన శైలిలో ప్రశ్నించడంతో వందన్ అసలు నిజం ఒప్పుకోవడానికి సిద్ధమయ్యాడు. వందన్ ఇచ్చిన సాక్ష్యం ఈ కేసులో అత్యంత కీలకంగా మారింది. ఆ రాత్రి నరేంద్రన్ సార్ ఒక విదేశీ వ్యక్తితో ఫోన్లో మాట్లాడుతుండగా నేను విన్నాను. అతను తన పాస్పోర్ట్ మరియు డాలర్లను ఒక రహస్య బ్యాగ్లో సర్దుకున్నాడు అని వందన్ వెల్లడించాడు. నరేంద్రన్ ఎక్కడ దాక్కున్నాడో కూడా వందన్ పోలీసులకు సమాచారమిచ్చాడు. వందన్ చెప్పిన సమాచారం ప్రకారం నరేంద్రన్ నగరం వెలుపల ఉన్న ఒక పాత గోడౌన్లో తలదాచుకున్నాడు. అతను అక్కడి నుండి సరిహద్దు దాటి తప్పించుకోవాలని ప్లాన్ చేశాడు. రాథోడ్ తన బృందంతో కలిసి ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాడు. పోలీసులు లోపలికి ప్రవేశించినప్పుడు నరేంద్రన్ తన బ్యాగుతో తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. 3 కోట్ల రూపాయల నగదు మరియు కొన్ని నకిలీ పత్రాలు ఆ బ్యాగులో ఉన్నాయి. పోలీసులు అతన్ని చుట్టుముట్టడంతో అతను నిశ్చేష్టుడయ్యాడు. నరేంద్రన్ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. పంకజ్ అక్కడకు చేరుకున్నాడు. తన ప్రాణస్నేహితుడు ఇలా ద్రోహం చేస్తాడని అతను ఊహించలేదు. నరేంద్రన్ తలదించుకుని నిలబడ్డాడు. కాని అతని కళ్లలో పశ్చాత్తాపం కంటే దొరికిపోయానన్న ఆవేదనే ఎక్కువగా ఉంది. న్యాయం గెలిచింది. 3 కోట్ల రూపాయలు తిరిగి పంకజ్ కంపెనీ ఖాతాకు చేరాయి. నరేంద్రన్ జైలు పాలయ్యాడు. వందనిచ్చిన సాక్ష్యం మరియు రాథోడ్ యొక్క చాకచక్యం ఈ కేసును త్వరగా పరిష్కరించాయి. పంకజ్ ఒక విలువైన పాఠం నేర్చుకున్నాడు. వ్యాపారంలో నమ్మకం ఉండాలి, కాని అది గుడ్డిగా ఉండకూడదు.